శాస్త్రమే కానీ, ఆర్థిక శాస్త్రమే కానీ, భౌతిక శాస్త్రమే కానీ, వృక్ష శాస్త్రమే కానీ, ఏ శాస్త్రాన్నైనా బ్రతలు కొట్టగలిగిన వాళ్ళు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన తానే దిగి వస్తాడు. ఆయన నీ కొరకే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం కూడా ఎలా ఉంటుంది? ప్రపంచానికి అర్థం కానిది, ప్రపంచ లెక్కల్లో వాళ్ళకి తేలనిది, వాళ్ళు ఆశ్చర్యపడగలిగినటువంటి ఒక అనుభవాన్ని ప్రభు చేస్తాడు. వ్యక్తిగత జీవితాల్ని, నీలో ఉన్న రికార్డులు బద్దలు చేసి నీ బ్రతుకుల్లో ఒక ఉన్నత స్థాయి అనుభవాన్ని కలుగు చేసి నీ కొరకు యుద్ధం చేయనట్లు